పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గుడివాడలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నాయకులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ పూర్తయ్యే వరకు చేయవలసిన పనులపై చర్చించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా భారీ మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన విధంగానే ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలిసి కూటమి అభ్యర్థి ఆలపాటి గెలుపు కోసం నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 10,300 ఓట్లు ఉన్నాయి. 2 లక్షల ఓట్లు ఉన్నప్పుడు 53,000 మెజార్టీలో మనం ఇక్కడ గెలుచున్నాం. అప్పుడు ఏ విధంగా అయితే కసిగా ఇక్కడ ఓడించాలని చెప్పి అనుకున్నామో అదే విధానంలో నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఒక 10,300 ఓట్లు ఉన్నాయి. వాటిని మనందరం నేను 30 మందిని, ఇంకొకటి 30 మంది అని చెప్పేసి మండల వైజ్గా, బూత్ వైజ్గా డివైడ్ చేసుకొని ఈ రోజు నుంచి మనము వాళ్ళ దగ్గరకు పోయి మన యొక్క ప్రభుత్వ విధానాలై వాళ్ళకి మెప్పించి ఓటు వేయించుకోవడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి, మీరు ఆ విధంగా చేస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసం నాకున్నదని చెప్పి తెలియజేస్తాను.